నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో వ్యూ. దిస్ కార్తిక్. సో ఇది వచ్చేసి మన సూపర్ స్ట్రీట్, మన అల్ట్రావైలెట్ సూపర్ స్ట్రీట్, అది మన ఇండియన్ బ్రాండ్. సో ఇక మేము ముందర చూసుకుంటే కొద్దిగా ఎఫ్జెడ్ లుక్ రావచ్చు, ఎందుకంటే హెడ్లైట్ సేమ్ ఎఫ్జెడ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అండ్ మేము ముందు చూసుకుంటే మాకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అది ఎవ్రీ బైక్. అండ్ మనం చూస్తే ఎక్దమ్ స్పోర్టీ లుక్ వస్తుంది. దిస్ అన్ ఎలక్ట్రిక్. సో ఎలక్ట్రిక్ కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ద ఎలక్ట్రిక్. మనకు ఏంటంటే ఎలక్ట్రిక్ బండిలో గేర్ రావు, ఓన్లీ వన్ బ్రాండ్ ఇండియాలో, అది మ్యాటర్ ఏరియా, లైక్ మన ముంబైలో ఉంటుంది. అది ఒక్కటే మనకు గేర్ ఒకటి ఇస్తుంది, గేర్ బాక్స్. లైక్ మన ఏమంటే మన ట్రెడిషనల్ వేర్ ఉండాలని, కానీ మనకు గేర్ అంటే రాదు. అండ్ ఒక మేము సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నాం, ఇది టోటలీ సపరేట్. ఇది టోటలీ సపరేట్ ఉంటుంది. లైక్ ఏంటంటే మనకు ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. వెంట కూర్చున్న వాళ్ళకి సంబంధం లేదు, మనం డ్రైవ్ చేస్తున్న మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకా చూసుకుంటే లైక్ ఇండికేటర్ వస్తుంది, సూపర్ డిజైన్, లైక్ స్పోర్టీ లుక్ ఇలా మనకి. అండ్ ఏంటంటే మనం నార్మల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రాక్స్ ఇలా ఏమైనా పడతాయమన్న డౌట్ ఉంటుంది కదా, దానికి పడకుండా ఇలా మనకు సేఫ్టీ గార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏరోడైనమిక్స్ కూడా చాలా పనిచేస్తుంది. లైక్ మన V4 ఎలా వస్తుంది కాబట్టి అలానే వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఉంది కదా, ఎక్కడ ఉంది, ఎస్. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఇలా ఎయిర్ ఇంటేక్ చేసుకొని ఈ నుంచి లోపల పంపించి మన కూలింగ్ మన మోటార్ కూలింగ్ కోసం. లైక్ మెనీ హ్యావ్ ఇష్యూస్, లైక్ ఏంటంటే హీట్ ఎక్కిపోతుంది, పేరిపోతుంది, ఫైర్ ఎమర్జెన్సీ అలా అని. ఆ ఇష్యూ ఏం లేదు. ఏంటంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే కూలింగ్ కూడా అవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనము హాట్ టెంపరేచర్ ఉన్నాము, అయినా ఇప్పుడు అంత హీట్ అయితే నాకు ఏం తెలుస్తలేదు. అండ్ ఇది వచ్చేసి మన కీస్ ఆన్ చేయగానే అల్ట్రావైలెట్ వచ్చేస్తుంది. చెక్ దిస్ ఏది కాక సూపర్ స్ట్రీట్ లైక్ దిస్. మ్యాక్ 2 ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది డిస్ప్లే, ద సేమ్. అండ్ మ్యాక్ 2 దీనికి పెద్ద డిఫరెన్స్ అని చెప్పాలంటే బ్యాటరీ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఏంటంటే హ్యాండిల్ ఏదైతే హ్యాండిలింగ్ ఉంటుందో ఆ పొజిషన్ ఒకటి చేంజ్ చేసారు. ఇదేంటంటే ప్రాపర్ స్పోర్ట్స్ బైక్. సిటీలో డ్రైవ్ చేస్తే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తారు కదా, ఇప్పుడు చూడండి. అండ్ ఇక్కడ మనం ముందే డిస్ప్లే చూసుకుంటే మనకు ఇక్కడ లైక్ యూ కెన్ కంట్రోల్ ద డిస్ప్లే ఇక్కడ నుంచి. అండ్ ఇండికేటర్ హార్న్ చేసిందే. అండ్ ఒకసారి ప్రెస్ చేద్దాం, ఇక్కడ చూస్తే బ్యాటరీ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఎంత ఉంది, రైట్. ప్రెజెంట్ 79% ఉంది. బ్యాటరీ టైం, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సో లెట్స్ గో బ్యాక్. అండ్ ఇక్కడ చూస్తే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి, డాక్యుమెంట్స్ మనం పెట్టుకుంటే లైక్ రిజిస్ట్రేషన్ అలా పెట్టుకోవడానికి అని. అండ్ ఇదేమో కంట్రోల్ పర్ఫార్మెన్స్. ఏంటంటే మనకు ABS ఉంటుందా, దాన్ని డ్యూయల్ అండ్ మోనో రెండుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏంది డ్యూయల్ ఉంది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు టోటల్ 10 లెవెల్స్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ వచ్చేస్తుంది. సారీ, దీనిలో 9 లెవెల్స్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ చూసుకుంటే మనకు 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ వచ్చి, లైక్ ట్రైన్ కోసం అని, స్ట్రీట్ కోసం అని, అండ్ స్పోర్ట్స్ కోసం అని. దెన్ చెక్ దిస్. సో ఇప్పుడు మనం స్ట్రీట్లో ఉన్నాము కాబట్టి 2లో పెట్టుకున్నాము. అండ్ బ్యాక్ అయితే లైక్ హీరో అసిస్ట్, మనం కొండ మీద ఉన్నప్పుడు లైక్ మేజర్ ప్రాబ్లం అదే కదా, బండి కింద పడుతుందని ఇష్యూ. లైక్ వీ కెన్ ఆఫ్ ఆర్ వీ కెన్ ఆన్ ఇట్, ఆన్ ఉంటుంది. ఓకే. అండ్ లైక్ సెట్టింగ్స్ డిస్ప్లే మనకు రెడార్, బ్రైట్నెస్, లైక్ థీమ్ ఉంది కదా, పారాలాక్స్ అని, లేదంటే రెడార్ అని. అండ్ బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఇదేంటే మూడ్, నైట్ మూడ్ ఉంటే నైట్, డే ఉంటే డే. సో ఇప్పుడు ఆటోలో పెట్టేద్దాం. డిటెక్ట్స్ మన లైక్ టెంపరేచర్, మన స్క్రీన్ మీద ఎంత రైడ్ పడుతుందో దాన్ని బట్టి డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది చాలా సౌండ్ వచ్చింది ఇంకో, ఇది సౌండ్ బేస్ వస్తుంది. సో లెట్స్ డిక్రీజ్ ద సౌండ్. యా. అండ్ డీప్ స్లీప్ మోడ్, టర్న్ ఆఫ్ స్లీప్ టు యాక్టివేట్ ద డీప్ స్లీప్. లైక్ మొబైల్ లైక్ షట్ డౌన్ చేయండి కానీ. అండ్ ఇక్కడ టైమ్ జోను, వీఆర్ మ్యాక్సిమం వి కన్సిడర్ లైక్ కల్కత్తా. సో ఇట్స్ టైమ్ ఇస్ 12:33. టైమ్ ఇస్ 12:33 guys. సో సేమ్ టైమింగ్ చూపిస్తుంది. సో ఇప్పుడు పక్కకు పోదాం అంతే. అండ్ ఇంకా ట్రిప్స్ అని, నావిగేషన్ అని,
అదంటే మన ఇండియా మ్యాప్ యాప్ ఉంది కదా, లైక్ మేడ్ బై ఇండియన్స్, ఆ యాప్ యూజ్ చేస్తుంది. లైక్ బాగుంటుంది. అది ఏంటంటే మనకు ట్రిప్కి కాస్ట్ ఎంత పడుతుంది, లైక్ టో చార్జెస్ అలా చాలా సూపర్ యూస్ఫుల్ గూగుల్ మ్యాప్స్ పోలిస్తే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని గురించి వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ ఒక్కసారి మనము దీని పొజిషన్ కూర్చున్నామా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం పెట్రోల్ వెహికల్ ఎలా ఉంటుంది ఆ ఫీల్ కానీ ఇలా ఓపెన్ నాకు అర్థమవుతుంది. ఇది ఇలానేనా ఆర్ఎస్ నేను కీసెడ్ ఇలా అంటే కింద ఏంటంటే మ్యాగ్నెటిక్ ఉంది, ఇలా కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఛార్జింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ దీని స్పెసిఫికేషన్ నేను స్క్రీన్లో డిస్ప్లే కనిపిస్తుంది, ఇలా చూసుకోవచ్చు. చాలా బాగుంది డిజైన్ కూడా. సో ఇక్కడ చూస్తే ఫాస్ట్ ఛార్జింగ్ ఇంటర్ఫేస్, ఇట్స్ ఆన్ ఇట్. ఓకే దిగాలి ఏంటంటే అది టర్న్ ఆన్కి కొద్దిగా టైం పడుతుంది. అండ్ టైం పొజిషన్ చూసుకోవచ్చు. కొందరు ఏమంటారు అంటే డ్యూక్ ఎలా ఉంటుంది ఆ పొజిషన్ ఉంటుంది, సిమిలర్ టు దట్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఓపెన్గా ఉందో, హ్యాపీగా హగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని సీదా స్ట్రేట్ ఉంది లైక్ టర్నింగ్ కోసం అని. అండ్ ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైతే లైక్ దీన్ని రాక్ చేస్తామో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు రాక్ పడ్డది. అండ్ ఆఫ్ అయినా రాక్ లైక్ మనం కీస్ ఎలా వస్తుంది అలానే అవుతుంది ఇక్కడ కూడా. సో ఇట్స్ స్టాండ్ ఓపెన్ అని. అండ్ ఒకటి నాకు ఇష్యూ ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు నేను నార్మల్ సిటీలో అయితే డ్రైవ్ చేస్తాం కదా, ఇది ఏదైతే మనం ఫుల్ స్టెప్ పెట్టుకొని ఉంటుందో అదొకటి లైక్ తాకుతుంది, మీకు కూడా తాకుతుంది యాక్చువల్గా. సో స్టార్ట్ కూడా ఏంటంటే ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు స్టార్ట్ అని కాదు, బ్రేక్ ప్రెస్ చేసి 2 seconds హోల్డ్ చేస్తే ఆన్ అయిపోతుంది. అండ్ దీని ఏంటంటే మనకు 3 మోడ్స్ వచ్చేసినాయి. గ్రైడ్ అంటే లైక్ సిటీ మోడ్, కాంపాక్ట్ అంటే గ్రైడ్ అంటే ఎకో మోడ్, కాంపాక్ట్ అంటే మన సిటీ మోడ్, అండ్ బ్యాలిస్టిక్ అంటే స్పోర్ట్స్ మోడ్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఏంటంటే కాంపాక్ట్ మోడ్ అయిపోయింది, సిటీలో ఉన్నాం కాబట్టి. సో వెహికల్ స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ మన బ్యాటరీ ఎంత ఉంది. సో కాంపాక్ట్ మోడ్ ఉంది, ఇక్కడ బ్యాలిస్టిక్ మోడ్ తగ్గిపోతుంది స్పోర్ట్స్ మోడ్ కాబట్టి. ప్రతి ఒక్క ఇవి అలాగే ఉంటుంది. గ్రైడ్ మోడ్ 142. సో వర్త్ అనిపిస్తుంది నాకు ఎందుకో, ఎందుకంటే దీని ప్రైజింగ్ కూడా అరౌండ్ 4 lakhs ఉంటుంది. 4 lakhs సూపర్ బైక్ is super crazy. Let's go. ఫోటో దిగామా? సో లెట్స్ డ్రైవ్ ఇట్. నాకు తెలుసు మీరు ఏమంటారో అది క్లచ్ కదా కరెక్టా అని. ఎందుకంటే మీకు ఫస్ట్ మీరు బండి చూసినప్పుడు మీకు క్లచ్ గుర్తుకొస్తాయి, క్లచ్ కదా ఎట్టా అని. కానీ ఇప్పుడు ఆల్రెడీ డ్రైవ్ చేసాం కదా, మనం డ్రైవ్ చేస్తూ మనకి ఏదంటే అసలు క్లచ్ అనేది హ్యాబిటే కదా. ఎందుకంటే మనకు ఎప్పుడు యాక్టివ్ ఆడతాం సేమ్ అట్టనే, జస్ట్ క్లచ్ ఉండదు, సేమ్ ఎలా ఉంటుందో సేమ్ చాలా క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ ఎలా ఉన్నా సేమ్. అండ్ దీని బ్యాటరీ మాత్రం సూపర్ పికప్ ఉంది. ఎందుకంటే దీని వచ్చేసి మనకు 7.1 kilowatts ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేస్తుంది. అండ్ ఇది అప్రాక్స్గా 1.5 hours ఛార్జ్ అవుతుంది. అదే మనం ఇంటికాడ పెట్టుకుంటే అప్రాక్స్ 3 hours కావచ్చు, చెప్పలేము. అండ్ మనకు ఈ బ్యాటరీ అవుతుందో మోటార్, దీని పవర్ వచ్చేసి 27 kilowatts ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 90 Nm ఆఫ్ టార్క్. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 150 km/h పోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీనిలో మనకు వచ్చేసి 200+ kilometers ఆఫ్ రేంజ్. సూపర్ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ బైక్ మనం ఎక్కువ స్పీడ్ పోయినా మనకు లైక్ తెలిసే మనకు 3 modes ఉంటాయి అని, ఎకో, స్పోర్ట్స్, లైక్ బ్యాలిస్టిక్ మోడ్ అని, గైడ్ మోడ్ అని. మనం ఎప్పుడైతే బ్యాలిస్టిక్ మోడ్ పెడతామో లైక్ మైలేజ్ అనేది తగ్గుతుంది, అరౌండ్ 120 అలా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనము గ్రైడ్ లైక్ ఇట్స్ కాల్ సిటీ మోడ్ అలా పెట్టినామో నార్మల్ ఈజీగా కవర్ చేసుకోవచ్చు. లైక్ 180, 150 అలా ఈజీగా చేసుకోవచ్చు.
ఎందుకంటే మనము గట్టెలు తొక్కుతూ ఉంటాము. సో వచ్చింది. అండ్ అండ్ సస్పెన్షన్ కూడా చెప్పాలంటే సూపర్ క్రేజీ. ఐ డిడెంట్ ఫీల్ ఎనీ బంప్స్ అలా ఏం తెలుసలేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ దీని ఇది వచ్చేసి మీకు వెయిట్ కదా, యాక్చువల్లీ దీని వెయిట్ వచ్చేసి మనకు 200 kilograms ఆఫ్ వెయిట్. అండ్ దీని సీటింగ్ హైట్ కూడా చూసుకుంటే నాకు ఇష్యూ ఏంటంటే మనం కార్ ఎప్పుడు ట్రాఫిక్గా ఉన్నప్పుడు కార్ కింద పెడతాము, అది తాకుతుంది. లైక్ ఏంటంటే పొజిషన్ స్పోర్ట్స్ బైక్ అలానే ఉంటుంది, బట్ నాకు తాకుతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm, విచ్ ఈస్ లైక్ మన కార్లో ఎంత ఉంటుందో సేమ్. ఇట్స్ టోటలీ మేనేజబుల్ ఇన్ సిటీస్, ఎటు పోయినా హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ పవర్ మొత్తం క్రేజీగా ఉంది. ట్రాఫిక్ కూడా మనం ఈజీగా ఓవర్టేక్ చేసుకోవచ్చు, సూపర్ క్రేజీ. అండ్ ఏంటంటే దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే అప్రాక్స్ ఆఫ్ 4 lakhs, లెస్ దెన్ 4 lakhs ఉంటుంది. అండ్ దీన్ని మనకు దీనిలో ముందు వేరే వేరియంట్ ఏంటంటే F77 Mark 2. దానిలో ఏంటంటే ద స్టీరింగ్ వీల్ ఒకటి అండ్ బ్యాటరీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ ఉంటుంది. అండ్ ఏంటంటే మనకు హ్యాండిల్ అయితే ఉందో అది ఒక్కటి వైడ్ కాకుండా కొద్దిగా ఏంటంటే దానికి ఒక స్టీరింగ్ ఒకటి డిఫరెన్స్, మిగతా లుక్స్ అని చూసుకున్నా మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ దీని మనం చూసుకుంటే 4 piston క్యాలిపర్ డిస్క్ బ్రేక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు డిస్క్ బ్రేకే. ముందే చెప్పిన డ్యూయల్ ABS వచ్చేస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. విత్ 17 inches వీల్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్. 110/70 ముందర, 150/60 వెనకాల అనుకుంటా ఐ థింక్. అండ్ నేను 2+ నార్మలే. ఎస్. అండ్ నాకు బ్యాటరీ వ్యారంటీ గురించి చెప్పాలంటే నాకు అప్రాక్స్ ఆఫ్ 5 years ఆఫ్ వ్యారంటీ వచ్చేస్తుంది. విత్ లైక్ మన వెహికల్ ఏందో బ్యాటరీ గురించి 5 years వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే మాకు దీని డెలివరీ చూసుకున్న అప్రాక్స్ 2 or 3 weeks రావచ్చు, లైక్ అవైలబిలిటీ బట్టి. మ్యాక్స్ 2 months or 2 weeks ఐ థింక్. ఆఫ్టర్ 5th week అలా మనకు డెలివరీ వచ్చేస్తుంది, నో డౌట్. అండ్ ఇప్పుడు మనం దీని ఏంటంటే టెస్రాక్ట్ అని కొత్తది, టెస్రాక్ట్ అండ్ షాక్ రెండు కొత్తవి లాంచ్ చేసారు. ఒకసారి చూడండి. ఏంటంటే వెహికల్ సూపర్ ఉంది, షాక్ వేవ్ అసలు ఎలా థింక్ చేసినా అర్థమవుతలేదు. అది ఒక డర్ట్ బైక్ లాగా ఉంటుంది. అండ్ ఇట్స్ టోటల్ రీగర్. ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు టెస్రాక్ట్ చూసుకుంటే మనకు అప్రాక్స్గా 1.3 లాంచ్ ఇంట్రడక్షన్ ప్రైస్ 1.3 lakhs. అండ్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. లైక్ ప్రైస్ ఎంత చెప్తే నాకు తెలిసి 3 lakhs పైన ఉంటుంది, ఎందుకంటే దాని కూడా 200+ మైలేజ్ వస్తుందంట, లైక్ అంటే రేంజ్. అండ్ ఏంటంటే దాంట్లో ముందర ఇంకా రేడార్స్ ఉన్నాయి, అది సూపర్ అట్రాక్టివ్. ముందర క్యామ్ అండ్ ఇంకా క్యామ్. ఒకవేళ ఐ వాస్ థింకింగ్ అది మనం రికార్డ్ చేసుకోవచ్చా, లైక్ ఇప్పుడైతే మనం ఆటోమేటివ్ కంటెంట్ చేస్తుంటాం కదా, వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు నాకు షార్ట్స్ కావాలి, అప్పుడు అది ముందర డ్రైవ్ చేస్తూ ఇంకా వీడియో అది రికార్డ్ అయ్యి మనం సేవ్ చేసుకొని మనము మంచి క్వాలిటీ వస్తే మనం పోస్ట్ చేసుకోవచ్చు అనే డౌట్. అలా వస్తే క్రేజీ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్. మ్యాక్సిమం నవంబర్లో స్టార్ట్ అవుతుందంట. డెలివరీ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మన టెస్రాక్ట్ది. చూద్దాం, వచ్చాము ఒకసారి వెహికల్ ఒకసారి డ్రైవ్ చేయడానికి వస్తాము. సో ఆ లోపల మీకు దాని గురించి కావాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షోరూమ్ వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది, అల్ట్రావైలెట్ అని, మన స్కోడా షోరూమ్ పక్కన. తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే ఇండియన్ బ్రాండ్. ఏంటంటే మనకు F77 Mark 2లో చూసుకుంటే మనకు ఏమంటాం ఇండియన్ లోగో కూడా వచ్చేస్తుంది, విచ్ ఫీస్ ప్రౌడ్. ఏంటంటే ఇండియన్ వెహికల్ ఏమైనా లైక్ టెక్నాలజీ ఏమైనా చేస్తుందని. సో ఆ వెహికల్ కావాలంటే టెస్రాక్ట్ రివ్యూ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.